తీవ్రమైనటువంటి ప్రకంపనలు ఆ పేలుడు వల్ల సంభవించాయో మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు మరొకసారి ఈ సమ్మర్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి, ఈ ఎండలకి, తీవ్రమైన ఎండలకి ల్యాండ్ అంతా డ్రైగా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న మంట ప్రారంభమైనా సరే మొత్తం అది ఎంత భారీగా జరుగుతుందనేది మనకి ఇది ఒక ఎగ్జాంపుల్గా తెలుస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనడానికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుంది అధికారులకి. కానీ జరిగినటువంటి నష్టం మాత్రం చాలా భారీ నష్టం. 20 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారంటున్నారు. మరొక 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరగబోతుందంటూ తెలుస్తోంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో 50 మంది లోపల ఉన్నారట. 50 మందిలో అంటే సురక్షితంగా బయటపడ్డ వాళ్ళు కేవలం 10 మంది మాత్రమే సుమారుగా. అది కూడా ఎగ్జాక్ట్గా తెలియడం లేదు మనకి. అంటే 20 మంది ప్రాణాలు కోల్పోయి 20 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు అంటే సగం మంది కూడా సురక్షితంగా బయటపడలేదంటే అర్థం చేసుకోండి ఎంత భారీ పేలుడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి ఒక ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు పోయి ఉండొచ్చేమో ఖచ్చితంగా. అంతే కదా, ఆ మంటల్లోంచి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. అంత తక్కువ సమయంలోనే వాళ్ళ ప్రాణాలు పోయి ఉండొచ్చు అనేది మనకి అర్థమవుతుంది. వీళ్ళందరూ అక్కడ ప్రజలందరూ కూడా ఆ వేడి గాలిని పీల్చలేక, ఆ టాక్సిక్ ఎయిర్ని తీసుకోలేక, ఆ టాక్సిక్ ఎయిర్ వల్ల కళ్ళు మండి వాళ్ళందరూ అక్కడి నుంచి దూరంగా పారిపోవడాన్ని మనం చూడవచ్చు. ఏదైనా ఘటన జరిగితే సహాయక చర్యల కోసం ప్రజలు అక్కడికి పరిగెత్తుతారు. కానీ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా దూరంగా మళ్ళీ తిరిగి పరిగెత్తుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అంత దారుణంగా ఉంది. అండ్ యూ కెన్ సీ ఒక్కసారి ఆ విజువల్లో మీరు చూడండి, కనీసం రూపురేఖలు మిగలలేదు. ఆ గోడౌన్కి సంబంధించిన రూపురేఖలు కూడా మిగలలేదంటే ఎంత భయంకరమైనటువంటి బ్లాస్టో, ఇంకా ఎంత ఆ పొగ, ఆ మంటలు ఎలా ఎగిసిపడుతున్నాయో మీరు చూస్తున్నారా. మొత్తం అదంతా కూడా ఈ క్రాకర్స్ తయారు చేసే పౌడర్, కైండ్ ఆఫ్ గన్ పౌడర్ లాంటి పౌడర్ కావడంతో, పేలుడు పదార్థం కావడంతో, కొన్ని టన్నుల కొద్దీ పేలుడు పదార్థం ఒకేసారి పేలిపోవడంతో ఊహించలేనంత నష్టం జరిగింది. ఊహకు కూడా అందడం కష్టమే, అంత భారీ నష్టం అని చెప్పాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి కొన్ని రోజుల పాటు ఈ పొల్యూటెడ్ ఎయిర్ని పీల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక గాలిని చాలా దారుణంగా ఈ గాలిని పీల్చుకోవాల్సి వస్తుంది. చాలామందికి ఇప్పటికే లంగ్స్లో మంటతో అల్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. మా ప్రతినిధి ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, రీసెంట్ అప్డేట్స్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి? ఎంతవరకు వచ్చాయి సహాయక చర్యలు? ఏం జరుగుతుంది అసలు అక్కడ? స్థానానికి ఇప్పుడే ఫైర్ సిబ్బంది మొత్తం అందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ మంటలను అదుపు చేయడం కూడా ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక కాలువ పక్కనే ఇక్కడ 1 కిలోమీటర్ వరకు కూడా నడిచి వెళ్ళాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సహాయక చర్యలకి అయితే కొంచెం ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే ఫైర్ సిబ్బందితో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చూడొచ్చు ఇక్కడ పంట పొలాల్లో అయితే ఇక్కడ ఎవరైతే ఇంకా కొంతమంది మిస్సింగ్ అయ్యారు వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎంతమంది అనేది కూడా ఇంకా ఒక స్పష్టమైన ఒక లెక్క అయితే ఇంకా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంది. చూడవచ్చు ఇక్కడ జనం ఎక్కడ చూసినా సరే తమ ఎవరు ఇందులో మృత్యువాత పడ్డారు ఎవరు అనేది కూడా ఇంకా పూర్తిగా పేర్లు కూడా ఎవరికి కూడా అర్థం పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అందులో తమ బంధువులు ఉన్నారా లేరా అనేది కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే ఎవరికి కూడా తెలియని పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఇక్కడ సంఘటన స్థలం వద్ద అయితే చూస్తున్నాం. ఇప్పటికే ఫైర్ ఇప్పుడు 4 వరకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కాకినాడ కావచ్చు, పెద్దాపురం ఈ యొక్క ప్రాంతాల నుంచి కూడా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకుని సహాయక చర్యలు అందించేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే మరొక ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇక్కడ మొత్తం మంటలు ఇంకా అదుపులోకి రాని పరిస్థితి. కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ వాహనాలు, అంబులెన్స్ కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఎవరైతే గాయపడిన వారిని ఒకటిని తరలించేందుకు చూడొచ్చు. ఇక్కడ తమ బంధువులు కూడా ఉన్నారండి, దొరకలేదండి. ఒక ఆవిడ, మా ఆవిడైతే మా అత్తయ్య గారండి, ఆవిడ ఇప్పుడు ఉందండి. ఎంతమంది పని చేస్తున్నారు మన వాళ్ళు? ఒక ఆవిడే చేస్తుందండి. భర్త లేరండి ఆయనకి. ఆవిడకి 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలను అలా పెంచుకుంటుందండి. పెళ్లిళ్ళు చేసిందండి. 2 ఆడపిల్లలకి ఏదో బిడ్డలు ఉన్నారు. ఏం పేరు? ఆవిడ పేరు నూకులు దేవి అండి కదా. నూకులు దేవి. ఈ ఊరండి ఎట్లపాలెం అండి. ఎంతమంది ఉన్నారు? ఏమైనా తెలిసిందా? లేరండి, ఇంకా ఎవరికి మా మనిషి కనిపించలేదండి, మాకు తెలుస్తలేదండి అందులో. చెప్పండి, మీరు ఎంతమంది? మా అత్తగారండి. ఆవిడ ఏం పేరు? అత్తగారి పేరు అదండి దేవి అండి. మా తమ్ముడే అండి. మరి ఎత్తుకారు అక్కడ ఏమన్నా? వెతుకుతున్నారండి, ఇంకా దొరకలేదండి. చూస్తున్నాను. అంటే ఇక్కడ బంధువులు ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. తమ వారు ఉన్నారా, ఇక్కడ ఎవరు ఏంటనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియకపోవడంతోనే